అసలు ఏం జరుగుతుంది ఆఫీస్ టైమింగ్స్ 10కి అయితే మీరు 9:30కే రావాలి. 9:30కు చేంజ్ చేస్తారా? పూజ చేయండి, మన ఆఫీస్ డెవలప్ అవుతుంది కదా. ఎంకమ్మో ఎంత చండాలపు పేటే. గుడ్ మార్నింగ్ ప్రియ గారు. నేను గుడ్ మార్నింగ్ చెప్తా కానీ మీరు గుడ్ మార్నింగ్ చెప్పరా? వస్తారు, మధ్యాహ్నం వరకు టిక్కుమని మేకప్ వేసుకుంటారు. మేకప్ వేసుకుని లంచ్ చేస్తారు. లంచ్ చేయగానే టీ బ్రేక్ అని ఉరుకుతారు. ఆ బాస్ ఇలాగే, CEO ఇలాగనే అని చెప్పి మా గురించి గాసిపులు చెప్పుకుంటారు. తీరా చూస్తే టైం అవుతుంది కదా అని చెప్పి లాగిన్కి వస్తారు. ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే లాగౌట్ కనబడుతుంది. ఖతం, టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతారు. ఇది మీ వర్కింగ్ స్టైల్. స్నేహ దా, నీ గురించి అడిగాను, దా కూర్చో. ఏంటి స్నేహ, ఈ మధ్య స్నేక్ లెక్క రీల్స్ చేస్తావంట? అప్పుడప్పుడు వర్క్ కూడా చేయాలి, అర్థమవుతుందా? నేను తెచ్చో తినడానికి, నేను కూడా పులిహోర తెచ్చా, తిన్నా. శాలరీ సంగతి నేను చూసుకుంటాను. యారా లవర్లేని ప్రసాద్, నిన్న లక్ష్మి రాలేదని ఆఫీస్కి రాలేదంట. పర్సనల్ ప్రాబ్లమ్స్ సార్. నీకు పర్సనల్ ప్రాబ్లం ఏంట్రా? అంటే నువ్వు వావ్ సూపర్ అందరు ట్రిప్కి పోదామని ప్లాన్ వేస్తున్నారంట. కానీ నేను మాత్రం లీవ్ ఇవ్వను కదా. నేనైతే అసలుకే రాను. ఎందుకో తెలుసా? అసలు నేను పుట్టింది ఈ కంపెనీని ఒక స్థాయిలో ఉంచుదామని. రావు గారు, మీరు లంచ్కి వెళ్తున్నారా? ఓకే, మీ వర్క్ ఏదైనా ఉంటే వీళ్ళకి అసైన్ చేయండి. అందరు జాబ్ చేస్తున్నా పైసలు వస్తాయి. పైసలు వస్తే ట్రిప్లకు పోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు నేనే ట్రిప్కి తీసుకెళ్తా. వీడేంద్ర బాస్ లెక్క ఓవర్ యాక్టింగ్ చేస్తుండు. ఎవరు రాడు? ఎవడాడు? ఏంటమ్మా చిక్కిపోతున్నావు? బాగా తినట్లేదా? తిను. సార్ కాఫీ పొడి అయిపోయింది సార్, వీళ్ళేమో స్నాక్స్ కూడా అడుగుతున్నారు. అరే వీళ్ళు పని చేయకుండా కుర్తిదాయనడ తాగుతుర్రా కాఫీలు. వీళ్ళ సంగతి చెప్తావు.